నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ఒక క్యాష్ తో ఒక మంచి బయోడేటాస్ అనేది మీ అందరి ముందుకు తీసుకొస్తున్నామండి. అది అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, శాలరీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనే ప్రతి ఒక్క విషయం మీకు అర్థమయ్యే విధంగా మేము చెప్తున్నాము. అందులో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఆఫీస్కి వచ్చి కలవమని చెప్తున్నాము. కొంతమంది ఏం చేస్తున్నారు, మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనే నేమ్ ని అడ్డు పెట్టుకొని ఆన్లైన్ లో మనీ అనేది తీసుకుంటున్నారు. కానీ మేము ఎక్కడ ఎవరికి ఆన్లైన్ లో మనీ తీసుకుంటున్నట్టు కానీ మేము ఆన్లైన్ లో మనీ పే చేయొచ్చు అని ఎక్కడ ఏ వీడియోలో మేము చెప్పట్లేమండి. కానీ మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో అలాంటి ఎప్పటికీ జరగవండి. మీకు ఎవరైనా ఫేక్ కాల్ చేసి మాది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో, మేము ఇలా మాట్లాడుతున్నాము, మీకు సంబంధం చూస్తాము, మీరు డబ్బులు పే చేయండి అని అలాంటి వాళ్ళ మాటలు మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే మా బ్యూరో తరపున కానీ మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో కానీ అలా మేము ఎప్పుడు ఎవరికి చెయ్యము, చెప్పము కూడా. మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంటేనే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి మాత్రమే కలవమని చెప్తున్నారు అని మాత్రమే మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఆఫీస్కే రమ్మని చెప్తాము. ఎందుకంటే వాళ్ళ గురించి మేము తెలుసుకోవాలి, మా గురించి వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఆచి తూచి అడుగు వేయాలండి. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా, వీళ్ళు ఫోన్ లో వేస్తా అంటున్నారు కదా, అది కూడా తక్కువ ఖర్చుతో అవుతుంది కదా, 3000 4000 కదా అని మీరు నమ్మి మోసపోకండి. ఈ రోజు మీ అందరి కోసం మేము పెళ్లి సంబంధాలు అయితే తీసుకొచ్చేసామండి. అది కూడా వెలమ క్యాష్ లో నుంచే మంచి అందమైన జాబ్ చేసే అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసాము. ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తిగా వినండి. మళ్ళీ మధ్య మధ్యలో విని సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్తున్నారు, బిజినెస్ వాళ్ళకి చెప్తున్నారు, నార్మల్ జాబ్ చేసే వాళ్ళకి చెప్పడం లేదు, ప్రైవేట్ వాళ్ళకి చెప్పడం లేదు అని మీరు ఎక్కడ నిరుత్సాహపడకండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని బయోడేటాస్ అనేది మేము చెప్తూనే వస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి. కాబట్టి ఈ రోజు మనం తీసుకొచ్చిన వెలమ సంబంధాలలో పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్లమ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరి కోసం ఈ రోజు వెల్లమ క్యాష్ నుండి అబ్బాయిలను తీసుకొచ్చాము. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/1999, హైట్ 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ LLB చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ లాయర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వరంగల్ అండి. వీళ్ళ రిక్వైర్మెంట్, ఈ అబ్బాయి LLB గా చేస్తున్నారండి, అది కూడా హైకోర్టులో జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వెల్లమ క్యాష్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అమ్మాయి మినిమం బీటెక్ డిగ్రీ చేసినా పర్లేదండి, మాకు అమ్మాయి కూడా అందంగా ఉండాలని ఏం లేదు, అమ్మాయి చామంచాయిగా ఉండి కొంచెం చదువుకొని మంచి కళగా ఉన్న అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో తీసుకొచ్చారు పూర్తి వివరాలు మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. మరో అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/10/1993, హైట్ 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్ మాదాపూర్. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ మాదాపూర్ లోనే ఉంటున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు అంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదండి, ఏపీ అమ్మాయి అయినా తెలంగాణ అయినా పర్వాలేదు, అమ్మాయి డిగ్రీ చేసి కావాలని కోరుకుంటున్నారండి. మరి మీరు కూడా ఇలాంటి అబ్బాయినే కావాలి అనుకుంటే, అది వెలమ క్యాష్ లో కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి మరో అబ్బాయిని తీసుకొచ్చిందండి జ్యోతి మేడం గారు. మరి ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చింది అనేది మేడం గారి మాటల్లోనే విందాం. ఈ రోజు నేను ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను వెల్మా క్యాష్ నుండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/12/1992, హైట్ 5'8" ఉంటారు. ఈ అబ్బాయి డిగ్రీ మాత్రమే చదివాడు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది బాచుపల్లి, హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. వీళ్ళు బాచుపల్లిలోనే ఉంటున్నారండి, కాకపోతే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు వెలమ క్యాష్ లో అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్లేదండి, చేసుకోవడానికి ముందుకు వస్తాం అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. వెలమ క్యాష్ లోనే మరి మరో అబ్బాయిని, ఇలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు అనేది జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/12/1994, ఎత్తు 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ప్యాకేజీ 30 lakhs ఎబో ఉంది, అంటే 35 లక్షల నుండి 35 లక్షల వరకు వస్తాయి సంవత్సరానికి. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. వీళ్ళు బిజినెస్ చేస్తున్నారండి, ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వెలమ క్యాష్ లోనే మాకు కూడా మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అది హైదరాబాద్ అమ్మాయి అయినా పర్వాలేదు, మరి ఇక్కడ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటున్నారు.
ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అబ్బాయిని ఎలా తీసుకొచ్చారు అంటే వాళ్ళు క్యాష్ నోబర్ అడుగుతున్నారా, నార్మల్ వెలమాలోనే చూస్తున్నారా, జ్యోతి మేడం గారి మాటలో తెలుసుకుందాం. ఓసీబీసీ లో క్యాష్ నోబర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/10/1988. ఈ అబ్బాయిది లేట్ మ్యాచ్ అండి. హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి 80 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళది వచ్చేసి బెంగళూరు అండి. ఈ అబ్బాయి వల్ల బెంగళూరు, జాబ్ కూడా బెంగళూరు లోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విన్నారు కదండి. మరి బెలమా క్యాష్ లోని సాఫ్ట్వేర్ అబ్బాయి అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అనుకుంటున్నారు. అందులోటి వీళ్ళకి కొంచెం జాతకాలు అనేది కూడా పట్టింపులు ఉన్నాయి కాబట్టి జాతకాలు కలిసిన అమ్మాయిలు అయితేనే బాగుంటుంది అని కూడా కోరుకుంటున్నారు. బెలమా క్యాష్ లో అయినా పర్వాలేదు, లేదు ఓసీబీసీ లోనైనా అమ్మాయి బాగుంటే చాలు మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాం అనుకుంటున్నారు. ఇలాంటి మంచి మనసు ఉన్న అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇలాంటి వీడియోస్ అనేది మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వెలమ క్యాష్ లోనే మరో అబ్బాయిని తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నారు అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేను వెలమ క్యాస్ట్ లోనే సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/5/1993. హైట్ 5.11 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని రన్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2 CR వరకు ఉంటుంది. వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ గల ఫ్యామిలీ అండి. వీళ్ళందరిది వీళ్ళకి ఎలా కావాలని కోరుకుంటున్నారు నవ్వే మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళకే ఓన్ గా అనేది కంపెనీ ఉంది. మరి యాన్యువల్ గా 2 CR వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి అటు సైడ్ వాళ్ళు కూడా అంటే అమ్మాయిల సైడ్ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి వాళ్ళది కూడా బిజినెస్ సైడ్ ఫ్యామిలీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి ఇలాంటి బిజినెస్ ఫ్యామిలీని మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. సో విన్నారు కదండి ప్రతి ఒక్క బయోడేటా అనేది. ఇందులో మీకు తగ్గట్టుగా ఎవరైనా అమ్మాయి కానీ ఈ అబ్బాయి అయితే సూటబుల్ అవుతాడు, బిజినెస్ అబ్బాయి బాగుంటాడు, సాఫ్ట్వేర్ అబ్బాయి బాగుంటాడు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే మన అమ్మాయికి మంచిగా ఉంటాడు ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతి క్యాస్ట్ గురించి వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.